రేయ్ మొహం మీద దెబ్బలేంట్రా? జనరల్ గా లవ్ చేసేటప్పుడు అమ్మాయిలు కిస్ చేస్తారు కదా, నా ఫిగర్ పనిచేస్తుందిరా. రేపొద్దునే వాడు ఊరెళ్ళాలి, ప్యాక్ చేసుకునివ్వండి. ఎవర్రా సునామీ? ప్రియానా? ఎస్ ప్రియా. 8 PM. ఓకే, వచ్చేస్తాను. రేయ్ తను సునామీ కాదురా, పంచ్ ప్రియా. ఎప్పుడు చూసినా గొడవ పడుతోందిరా. దేనికి కోపం వస్తుందో అర్థం కావట్లేదురా. రేయ్ ఆపరా, 24 గంటలు ప్రియా 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 అని నా చెవులు వాచిపోతున్నాయి. నా కష్టం చెప్పుకుంటుంటే మధ్యలో నీకేంట్రా? అబ్బా నొప్పిగా ఉంది. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? అలా అడుగు. నిన్న నేను తను ఒక రెస్టారెంట్కి వెళ్ళావా? ఏం ఆలోచిస్తున్నావు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా, ఎన్ని వికెట్స్ పోయి ఉంటాయో. అంటే నా గురించి ఆలోచించలేదు, నీకు నాకన్నా మ్యాచే ముఖ్యం. ఏరా ఇలాగా సమాధానం చెప్పేది? ఓకే ఫైన్. నీకు గుర్తుందా, ఇదే కాఫీ డేలో February 14th ఈవినింగ్ 5:30కి మన ఇద్దరం ఫస్ట్ టైం మీట్ అయ్యామే. దాని గురించే ఆలోచిస్తున్నాను. హౌ లక్కీ ఐఎమ్. ఇలా చెప్పాలరా, నువ్వేమో తొక్కలాగా. సరేరా, అది అలా ఉంచు. ఒకరోజు ఇలాగే నేను తను పార్క్ లో కూర్చున్నావా, అప్పుడు ఒక అందమైన అమ్మాయి ఇలాగే క్రాస్ చేసి టింగ్ టింగ్ మా ముందు నుంచి వెళ్ళిందా. ఆ అమ్మాయి అందంగా ఉంది కదూ? పర్వాలేదు, పొడుగ్గా ఉంది కాబట్టి అందంగా ఉంది. అంటే నేను పొట్టిగా ఉన్నానా? పొట్టని కాదు, పొడుగ్గా ఉండే అమ్మాయిలతో కంపేర్ చేస్తే నువ్వు పొట్టిగా ఉంటావు. నీకు టైం బాలేదు. నేను సడన్ గా పోతే ఏం చేస్తావు? ఇంకొకరిని పెళ్లి చేసుకోవా? తెలీదు. నువ్వు చేసుకోవాలి, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. దాంతో ఫోటోలు తీసుకుంటావు కదూ, ఆ ఫోటోని నువ్వు బెడ్రూమ్ లో పెట్టుకుంటావు కదూ. అప్పుడే కదా తను సంతోషిస్తుంది. అప్పుడు నా కబోర్డ్ తెచ్చి నా జీన్స్ టాప్స్ అన్ని దానికి ఇచ్చేస్తావు కదూ. అదెలా కుదురుతుంది? తన హిప్ సైజ్ ఏమో 28, పైగా తన పొడుగు కూడా. అదెలా మ్యాచ్ అవుతుంది? తమాషా చేస్తున్నావే. కొట్టిందా? మావా నువ్వు ఇంకా అమ్మాయిని సరిగ్గా అర్థం చేసుకోలేదురా. వాళ్ళ డిక్షనరీలో ప్రతి పదానికి వేరే అర్థం ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి సరే అందనుకో, వద్దు ఆలోచించని అర్థం. తను 5 నిమిషాలు వెయిట్ చేయమంటే అరగంట పడుతుంది, ఇంకేమైనా పనుంటే చూసుకోని అర్థం. నీ ఇష్టం అని చెప్పిందంటే నా మాట వినవా అని అర్థం. అదే కనుబొమ్మలు పైకెత్తి చెప్తే ఇంత చెప్పినా వినిపించుకోవా అని అర్థం. సరే పర్వాలేదంటే ఒకరోజు డెఫినెట్ గా నువ్వు నాకు దొరికిపోతావు, అప్పుడు చూసుకుంటానని అర్థం. థ్యాంక్స్ అని చెప్పిందంటే దాని అర్థం ఏంటో అడుగు. థ్యాంక్స్ అని చెప్పిందంటే? గుడ్ క్వశ్చన్. నువ్వు చేసిన దిక్కుమాలిన పనికి ఇదే చాలా ఎక్కువ అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఆడపిల్లల గురించి ఆలోచించడం మానేసి ఏదైనా పనికొచ్చేదాని గురించి ఆలోచించండి. లైఫ్ లో ఇంకా పైకొస్తారు. బాగా చెప్పారు కదా. మనల్ని అర్జెంట్ గా దొబ్బేయమంటున్నారు.